ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంది ఈ అమ్మాయి బయట కూర్చొని ఉందనుకుంటున్నారా? అవును ఫ్రెండ్స్, ఇంట్లో డిస్టర్బెన్స్‌గా ఎక్కువగా ఉంది. సో, నేను అందుకని బయట కూర్చున్నాను. ఫ్రెండ్స్, ఏందంటే నేను చిన్న విషయం చెప్తా అనుకుంటున్నాను. చిన్న పిల్లలు చాలామంది నాకు బొమ్మలు కావాలి, అది కావాలి, ఇది కావాలని చాలామంది అడుగుతుంటారు. నేను కూడా అట్లాగే మా అమ్మ నాన్నని చిన్నప్పుడు అడిగాను. బొమ్మలు కావాలి నాన్న అంటే, ఒకరోజు మా నాన్న తీసియలేదు. మళ్ళీ రెండోసారి అడిగా, తీసియలేదు. అండ్ మూడోసారి అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు బొమ్మలు కావాలంటే, అప్పుడు మా అమ్మ ఏం చేసిందంటే ఇంత లిస్ట్ చూపించింది. ఏం లిస్ట్? బియ్యం ఖర్చు, ఇంకా పోతే కరెంటు బిల్లు, డిష్ బిల్లు, ఇంట్లో సరుకులు, అన్నీ అన్నీ చూపించాలకి అవన్నీ చేసుకుంటేనమ్మా ఇంట్లో జరుగుబాటు. బొమ్మలు కొంటే ఏమొస్తుంది? అదేదో రూపాయి ఇచ్చినప్పుడు నువ్వు దాచిపెట్టుకుంటావు కదా, రూపాయి మిగులుద్ది అని చెప్పింది. సరేలే ఇంకా గమ్మకైపోయాను. ఒకరోజు నేను ఇంకా మా నాన్న అడగకుండా సైలెంట్గా కూర్చొని ఉన్నాను. అప్పుడు మా నాన్నని ఈ అమ్మాయి బొమ్మలు అడిగింది ఏం చేయాలని. మా నాన్న చిన్నప్పుడు ఇట్లా చేసేవాడంట, అగ్గిపెట్టెతోటి బొమ్మల్లాగా చేసుకొని అవి మామూలుగా అగ్గిపెట్టెతోటి చూసేవాడంట. సేమ్ అట్లాగే ఉండేదంట. ఎలాగా ఫ్రెండ్స్, నేను మీకు మాట్లాడితే అర్థం కాదు కానీ మీకు చూపిస్తాను. ఒక అగ్గిపెట్టి, ఒక గమ్ము తీసుకుందాము. ఇక్కడ ఏంటంటే ఆ అగ్గిపెట్టికి కొసన అది ఓపెన్ చేసేసిన తర్వాత అగ్గిపెట్టి రెండు భాగాలుగా చేసి కొసన కట్ చేయాలన్నమాట. చూపిస్తాను అండి, వీడియోలో మీకు అర్థం కాదు. అదిగో నేను చూపిస్తున్నాను కదా, అది కొంచెం తీసేయాలన్నమాట, కట్ చేసేయాలి. అగ్గిపెట్టి ఇప్పుడు మామూలుగా మనం అగ్గిపెట్టి లోపల ఎలా ఉంటాయో సేమ్ డిటో అట్లా లోపల పెట్టేసేయాలి. లోపల ఉన్న అగ్గిపెట్టిని ఇప్పుడు మనం ఒక చిన్న పేపర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని అగ్గిపెట్టి లోపల వేసుకోవాలన్నమాట. దానికి బ్యాక్ సైడ్ ఒక చిన్న పినిస్ తోటి బొక్క పెట్టి మనం ఆ బొక్కలో ఉన్న మనం కంటితో కానీ చూసామంటే మనకి తోలు బొమ్మలు ఎట్లా కనిపిస్తాయో సేమ్ అలాగా కొంచెం రంగురంగులు నాకైతే అలా అనిపించేది ఫ్రెండ్స్. మా నాన్న చిన్నప్పుడు అట్లా ఆడుకునేవాడు. అలాగే నాకు కూడా చెప్పడం వల్ల నేను కూడా చిన్నప్పుడు అట్లా ఈ అగ్గిపెట్టి తీసుకొని బ్యాక్ సైడ్ అట్లా వైట్ పేపర్ పెట్టేసి గమ్మేసి అతికిచ్చేసిన తర్వాత అడుగున అంటే అంతా మూసేసిన తర్వాత ఒకసారి సన్న బొక్క పెట్టుకునేది పినిసుటి. ఆ బొక్కతో లోపల నుంచి బయట నుంచి చూసేవాళ్ళం. చాలా బాగుండేది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే మటుకు కామెంట్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూడండి, నేను ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా. నచ్చితే మటుకు మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి.
ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదిగో నేను వీడియోలో ఎలా చేశానో సేమ్ మీరు కూడా అలాగే చేయండి. అక్కడ పినిస్ తోటి చిన్న బొక్క పెట్టుకోవాలి. మీరు అట్లా ఊపుతూ చూసుకున్నారంటే హోల్ నుంచి స్క్రీన్ మీద ఎలా కనిపిస్తుంటాయి బొమ్మలు అలా కనిపిస్తాయి. అది ఒక తమాషాగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్. మాకైతే అలాగే అనిపించేది. ఇప్పుడు మీరు చూస్తే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. మా ఛానల్ కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, పిన్నిస్ అంతా హోల్ అయ్యాలకి నేను స్క్రీన్ మీద చూపించడం చాలా కష్టం. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మన కంటితోటి చాలా బాగుంటుంది. లోపల తెర మీద బొమ్మ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటాయి. జంతువులాగా మనం ఊహించుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి తమాషాగా మీరు కూడా ట్రై చేయండి.